నేను మీకోసం పనిచేసానికి సిద్ధంగా ఉన్నా, చేయనని నేను అనట్లా. కానీ ఈ మధ్య నేను ఒక కొత్త ట్రెండ్ కనపడుతుంది. వ్యవస్థలో పనిచేస్తాం మానేసి వ్యక్తులపైన ఆధారపడుతున్నాం. దానివల్ల నష్టపోతుంది మన పార్టీ. ఈ భూమిపైన మనందరం శాశ్వతం కాదండి. ఈ భూమిపైన లోకేష్ శాశ్వతం కాదు. తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతం. ఒక వ్యవస్థ కింద మనందరం నడవాల్సిన అవసరం ఉంది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ట్రైనింగ్ ప్రోగ్రాం అధ్యక్షులు రివ్యూ చేశారు. రివ్యూ చేసి బాబు గారితో దగ్గర నుంచి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, చాలా కష్టమైన పని అండి, ఆయనతో పని చేస్తాం, తేలికైన పని కానే కాదు. నాకు 2 తోపీలని, ఒకటి ప్రభుత్వంలో చేయాలా, ఇంకోటి పార్టీలో చేయాలా. ఇంకా నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. అందరూ బాగా చిక్కిపోయారంటే ఆ దెబ్బకే చిక్కిపోయారా నైనా. కానీ ఆయన కింద పని చేస్తాం, ఆయనతో పని చేస్తాం, ఒక తృప్తి కలుగుతుంది. ఎందుకంటే అహర్నిశలు ఆయన ఛాలెంజ్ చేస్తారు, పనిచేసే వాళ్ళకి ఎక్కువ పని ఆయన పెడతారు. సో నిన్న రివ్యూలో మాట్లాడుతూ నేను అమాయకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక ప్రశ్న అడిగా. సార్, నేను పార్టీలోకి వచ్చి క్రియాశీలకంగా పార్టీలో వచ్చి 13 సంవత్సరాలు అయింది. అంటే 2013లో వచ్చాను, 13 సంవత్సరాలు పార్టీలో ఉన్నాను సార్. కానీ ఏనాడు పార్లమెంట్ పార్టీ కానీ ఆనాడు జిల్లా కమిటీని మీరు ఇట్లా పిలిపించి ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టినట్టు నాకు గుర్తులేదు. ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు సార్ అని అడిగినప్పుడు ఆయన అట్లా ఆలోచించి కనీసం 2 దశాబ్దాలు అయిందని ఆయన చెప్తాం జరిగింది. ఎందుకు మీ అందరికీ చెప్తున్నానంటే పార్టీ వ్యవస్థని బలోపేతం చేసేదానికి